రోహన్ 15,000 పెట్టి క్రికెట్ ఎక్విప్మెంట్ కొన్నాం. మనం నెక్స్ట్ మంత్ వెకేషన్కి వెళ్దామని ఇన్నాళ్ళుగా సేవ్ చేసుకుంటున్నాం కదా. ఈ దుబారా ఖర్చు ఎందుకు? క్రికెట్ నా ప్యాషన్. ఓకే, మీ చుట్టాలింట్లో పెళ్లి కోసం నువ్వు డిజైనర్ శారీ అని 10,000 ఖర్చు పెట్టావు కదా, నేను ఏమైనా అడిగానా? లైక్ చీరతో పోల్చకు, అది నేను సంవత్సరాల తరబడి వాడతాను. అండ్ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఫంక్షన్, ఫ్యామిలీలో జరిగే పెళ్లి కోసం. మీ ఫ్రెండ్స్ ఎవరు క్రికెట్ గేమ్స్ కొన్నారని నువ్వు కూడా వెళ్ళి క్రికెట్ ఎక్విప్మెంట్ కొనడం లాంటిది ఖర్చు కాదు. ఈ డబ్బుల విషయంలో మనం ఎందుకు ఎప్పుడు ఇట్లా దెబ్బలాడుకుంటూ ఉంటాం? కొంచెం కూడా సింక్ ఉండదు. ఏం చేయాలి దీనికి? మనం ఒక క్లియర్ ప్లాన్ అని అనుకుని ఫాలో అవుతున్నాం కదా, మరి డీవియేషన్స్ అన్ని ఎందుకు అవుతున్నాయి? హాయ్, వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. ఇంతకుముందు జరిగిన డిస్కషన్ మీ లైఫ్ లో కూడా ఏర్పడి ఉంటుంది. మీ కపుల్ తో, మీ పార్ట్నర్ తో, మీ స్పౌస్ తో. మన పార్ట్నర్స్ తో మనీ విషయాలు, ఫైనాన్సెస్ గురించి డిస్కస్ చేయడం ఒక గమ్మత్తైన టాపిక్. అది పాజిటివ్ అని చెప్పలేము, నెగటివ్ అని చెప్పలేము. ఒకసారి స్టార్ట్ చేశాక ఆ డిస్కషన్ ఎట్టుపోతుందో కూడా మనకు అప్పుడప్పుడు అర్థం కాదు. ఫైనాన్షియల్ డిఫరెన్సెస్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ మీద ఒక కపుల్ కి వేరియడ్ ఒపీనియన్స్ ఉండడం అప్పుడప్పుడు రిలేషన్షిప్స్ లో గొడవలకి దారి తీస్తాయి. కానీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి, వాళ్ళిద్దరూ ఒక టీమ్ గా ఫంక్షన్ అవ్వాలి, అండ్ వాళ్ళిద్దరికి ఒక సాలిడ్ ప్లాన్ ఉండాలి, అండ్ కపుల్స్ తమ ఫైనాన్షియల్ జర్నీని కలిసి చేయాలి. సో మీరు దీన్ని బహుశా వినుంటారు, 1+0=1, కానీ 1+1=3 అని. కన్ఫ్యూజ్డ్? ఇదే టీమ్ వర్క్ యొక్క మ్యాజిక్ లేదా సైన్స్. మనం దీన్ని సినర్జీ ఎఫెక్ట్ అని కూడా అనొచ్చు. ఇద్దరు వ్యక్తులు టీమ్ అప్ అయినప్పుడు వాళ్ళు ఒకళ్ళగా ఉండేదానికన్నా, ఒకళ్ళగా చేసే పనుల కన్నా, ఒకళ్ళే చేసిన పని నుంచి వచ్చే ప్రోగ్రెస్ అండ్ ఎఫిషియన్సీ కన్నా ఎక్కువ శాతం యాజ్ అ కపుల్ అచీవ్ చేయగలరు. ఈ ఐడియా కపుల్స్ అండ్ మనీ కోసం స్పెసిఫిక్ గా అప్లై అవుతుంది. ఇంకా మెయిన్లీ మాట్లాడుకోవాలంటే ఇండియన్ యూనివర్సిటీ కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి వచ్చిన ఒక స్టడీ ప్రకారంగా కపుల్స్ కలిసి తమ డబ్బుల్ని మేనేజ్ చేస్తున్నప్పుడు వారు ఎక్కువ కాలం హ్యాపీగా ఆ రిలేషన్షిప్ లో పాజిటివ్ గా ఉండగలరంట. సో ఈ వీడియో ఈ రోజు దీని గురించి, కపుల్స్ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా, ఇద్దరు వ్యక్తులు కలిసి ఫైనాన్షియల్ గా తమ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవాలి, అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు కలిసి. బట్ రిమెంబర్, ఈ వీడియో కేవలం కపుల్స్ కోసం మాత్రమే కాదు. మీరు సింగిల్ ఉన్నా లేదా ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నా, మీరు ఇక ముందు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీ ఫైనాన్సెస్ ని బెటర్ గా ప్లాన్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి ఈ వీడియో సహాయపడుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్లాన్ ని క్రియేట్ చేయడం ఎలా, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీని ఏర్పరచుకోవడం ఎలా, మీలో ప్రతి ఒక్కరు మనీ మేనేజ్మెంట్ ని ఎలా అప్రోచ్ అవ్వాలో అన్నది ఎవరికి వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్, ఒక ఒపీనియన్, ఒక థాట్ ప్రాసెస్ అన్నది ఏర్పడి ఉంటుంది. మీ పార్ట్నర్ సేవ్ చేసేవారా లేదా ఖర్చు చేసేవారా అనే విషయం మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. అంటే మీ పార్ట్నర్ ఒక పొదుపు గల మనిషా లేదా ఫ్రీగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారా అన్నది. వారు ఖర్చు చేయడంని ఇష్టపడితే దానికి మనం కొన్ని బౌండరీస్, కొన్ని లిమిట్స్ స్పెసిఫై చేయడం చాలా అవసరం. ఫైనాన్షియల్ గా మీరిద్దరూ ఆశించే దాని గురించి ఓపెన్ గా డిస్కస్ చేయండి. నేను ఇంత మినిమం సేవ్ చేయాలనుకుంటున్నాను, లేదా నాకు మినిమం ఇంత ఖర్చులు ఉంటాయి, నా మెయింటెనెన్స్ కోసం నేను ఇంత ఎక్స్పెన్స్ ఇంకా అవ్వాలి. ఇలాంటి కాన్వర్సేషన్స్, ఓపెన్ కాన్వర్సేషన్స్ అనేది మీరు చేయాల్సిందే. ఒకరు మనీ స్టైల్స్ గురించి మీరు అర్థం చేసుకోవడమే కాదు, మ్యూచువల్ గా రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ కి దారి తీస్తుంది. అండ్ కలిసి ఫైనాన్షియల్ పాత్ అండ్ జర్నీని ఎంజాయ్ చేయడానికి సహకరిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉందాం అండ్ మీ ఫైనాన్సెస్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని కన్సాలిడేట్ చేయండి. మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఇండివిజువల్ గా మీకు అసెట్స్ ఏమున్నాయి, మీకు లయబిలిటీస్ ఏమున్నాయి అన్నది అర్థం చేసుకోండి. మీకు ఏం లోన్స్ ఉన్నాయి, మీకు ఏం ఈఎంఐస్ ఉన్నాయి, మీకు ఏమైనా ఎడ్యుకేషనల్ లోన్స్ బ్యాగేజ్ ఉందా, లేదా మీరు ఏమైనా పర్సనల్ లోన్స్ తీసుకుని ఉన్నారా, మీరిద్దరు ఏమైనా కలిసి అసెట్స్ కొని వాటికి ఏమైనా లోన్స్ కట్టాల్సి వస్తుందా, మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా ఉన్నాయి, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో లేదా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే హ్యాబిట్ ఏమైనా ఉందా, అలాగే మీపై డిపెండెన్స్ ఎంతమంది ఉన్నారు, మీకు ఆ డిపెండెన్స్ నుంచి వచ్చే ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సెస్
ఎంత ఉన్నాయి అని ఒక క్లియర్ పిక్చర్ కోసం ఇట్లాంటి ఒక లిస్ట్ అన్నది అవసరం. మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసిన తర్వాత మీరు స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెట్స్ లేదా అప్పులు క్లియర్ చేయడానికి ప్రయత్నించాలి. అందరి ప్రయత్నం ఇందులోనే ఉండాలి. కొత్త అప్పులు, కొత్త సోర్సెస్ నుంచి లైబిలిటీస్ క్రియేట్ చేసుకోవడం, కొత్త అప్పులు క్రియేట్ చేసుకోవడం అనేది ఒక మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్ కాదు. సో ఉన్న అప్పుల్ని తీర్చడానికి మీ స్ట్రాటజీలో ఫస్ట్ స్టెప్ అయి ఉండాలి. రిమెంబర్, కొంత లోన్ అయితే అవసరం. అది లైఫ్ స్టైల్ పర్పసెస్ కోసం కావచ్చు, మీరు ఆశించే కంఫర్ట్స్ కోసం కావచ్చు. లోన్ లేకుండా ఉండండి అని మేము చెప్పట్లేదు. ఉన్న లోన్స్ని ఎలా తీర్చాలో చూడండి. అండ్ అనవసరంగా కొత్త లోన్స్ తీసుకునే విషయస్ సైకిల్లో అయితే పడద్దు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫైనాన్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి. కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మీకు ఇప్పటితో అర్థమైపోయి ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్గా ఈ లయబిలిటీస్ని, అసెట్స్ని మీ మధ్యలో మీరు ఎలా పంచుకోవాలి అనే డెసిషన్ మీరు తీసుకోవాలి. ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా స్ట్రాటజైజ్ చేయాలి అన్న డిస్కషన్ మీరు పెట్టుకోవాలి. మీరు ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకోవడం చాలా అవసరం. ఇది వెరీ స్మార్ట్ మూవ్ అని కూడా చెప్పొచ్చు. అవసరాలు, మీ వాంట్స్ ఏంటి, మీ సేవింగ్స్ ఎంతగానం చేయగలరు, మీ ఇన్కమ్ని మీ వాంట్స్ అండ్ సేవింగ్స్కి డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాపులర్ వే, వన్ ఫేమస్ వే ఇస్ 50-30-20 రూల్. అంటే 50% ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ గో ఇన్ టు మీటింగ్ యువర్ నీడ్స్ అనమాట. మీ అవసరాల కోసం మీ ఇన్కమ్ నుంచి వచ్చే ఒక 50% వరకు మీరు ఖర్చు పెట్టొచ్చు. తర్వాత 30% మీ యొక్క పర్సనల్ నీడ్స్ కోసం, అంటే మీరిద్దరు యాజ్ అ కపుల్ కాకుండా మీకు ఏమైనా షాపింగ్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, లేదా మీరు ఏమైనా యూ మస్ట్ బి ప్యాషనేట్ అబౌట్ క్రికెట్, వీడియో గేమ్స్. సో అలా మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం మీరు ఒక 30% అమౌంట్ని కేటాయించవచ్చు. అండ్ 20% అమౌంట్ మాత్రం ఖచ్చితంగా సేవింగ్స్లోకి వెళ్ళాల్సిందే. 3 ప్రైమరీ మెథడ్స్తో ఫైనాన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి 3 ప్రైమరీ మెథడ్స్ ఉంటాయి. మీ అకౌంట్స్ని సపరేట్గానే ఉంచండి. జాయింట్ అకౌంట్స్ ద్వారా లేదా రెండింటిని కంబైన్ చేసి యూజ్ చేయడానికి మనం సపరేట్గా ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ బోత్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ సపరేట్ అకౌంట్స్ అనేది చాలా ప్రిఫర్డ్ స్ట్రాటజీ. ప్రతి ఒక్క మెథడ్కి లాభాలు నష్టాలు, మనం డిస్కస్ చేయబోయే ప్రతి మెథడ్లోనూ కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సపరేట్ అకౌంట్స్ విషయానికి వస్తే మీరిద్దరు మీ డబ్బుల్ని సపరేట్గా ఉంచుకోవడం, దీనికి ఎవరు పే చేయాలి మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ దాన్ని ట్రాక్ కూడా చేసుకోవాలి. ఎవరి షేర్ ఎంత ఉండబోతుంది అన్న కంట్రోల్ ఉండాలి. ఈ విధంగా మీరు మీ డబ్బుపై మీకు కంట్రోల్ ఉంటుంది. కానీ దీనికి ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది అవసరం. పిల్లలు ఉన్న వాళ్ళైతే లేదా కెరియర్లో సడన్గా ఏమైనా బ్రేక్స్ తీసుకోవాలి, చేంజెస్ చేయాలి, ఫర్దర్గా ఎడ్యుకేషన్ అంటే ఫర్దర్గా చదువుకోవాలి, నేను మాస్టర్స్ డిగ్రీ పర్సూ చేస్తా, నేను పిహెచ్డి చేస్తా, నేను ఎంఎస్ చేస్తా, లేదా నేను ఎంబీఏ చేస్తా, అలాంటి కెరియర్ని ఇంకా చదువుకోవాలి అనే ఆలోచనలో ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఇలా సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కన్సిడర్ చేయాలి. మీ పిల్లలపై ఎవరు ఖర్చు పెడతారు, హూ ఇస్ గోయింగ్ టు బి ద ప్రైమరీ ఫైనాన్షియల్ కేర్ ప్రొవైడర్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీరు సడన్గా మీరు ఎడ్యుకేషన్ వైపు వెళ్తే, ఉన్న జాబ్ మానేసి లేదు నేను కాంట్రిబ్యూట్ చేయలేను, నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సూ చేయాలనుకుంటున్నాను అలా అనుకుంటే దాని ఖర్చులు ఎలా మీట్ అవుతారు, ఇట్లాంటి కొన్ని కాంప్లెక్సిటీస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్, జాయింట్ అకౌంట్స్. ప్రతిదానికి ఒక షేర్డ్ అకౌంట్ ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఎవరికి ఏమి కావాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎటువంటి ఏమంటారు, ఎందుకు డబ్బులు తీస్తున్నారు, దేనికోసం డబ్బులు తీస్తున్నారు, అట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. బేసికలీ ఇద్దరికి కలిపి ఒకే అకౌంట్ ఉంటుంది. ఎవరికి ఏం అవసరం ఉన్నా ఆ అకౌంట్లో ఉన్న డబ్బులే తీసి వాడుకుంటారు. కానీ మీరు ఒకరి ఖర్చు ఒకరు చూస్తారు, ఒకరికంటే ఒకరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అన్న కాన్సెప్ట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ అయిపోతాయి. కాబట్టి ఇందు నుంచి వచ్చే కాంప్లెక్సిటీస్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి కంబైన్డ్ సిస్టమ్. మీ పే చెక్స్ ఒక షేర్డ్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి, కానీ మీరు ఇద్దరు వేరు అకౌంట్ లో పర్సనల్ మనీని సెట్ అమౌంట్ ఈసీఎస్ కింద తీసేసుకుంటారు. ఇది మీకు నచ్చిన విషయాలపై ఖర్చు పెట్టడానికి మీకు ఒక ఇన్హెరెంట్ రైట్ ఇస్తుంది. అలాగే మీకు ఏమైనా పెద్ద గోల్స్ ఉంటే మీరు ఆ బిగ్ ఫైనాన్షియల్ గోల్స్ వైపు కలిసి పని చేయొచ్చు. ఎంపికతో సంబంధం లేకుండా గుర్తుంచుకోండి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక హౌస్ కొందాం అనుకున్నా, లేదా మీరు రిటైర్మెంట్ ప్లాన్ కి సేవ్ చేయాలనుకుంటున్నా, లేదా కలిసి ఏమైనా పెద్ద బిల్స్ కట్టాలనుకుంటున్నా, లేదా లాంగ్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉంటే కూడా అవి పార్ట్నర్స్ తో డిస్కస్ చేయడం అనేది మీ బేసిక్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. బహుశా మీ బిల్ పేమెంట్స్ ఆటోమేట్ చేయొచ్చు
అండ్ ఏమంటారు ఎటువంటి టైం ల్యాప్సెస్, డిలేస్ అండ్ పెనాల్టీస్ లాంటి క్లాషెస్ కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయానికి వస్తే ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేయాలి అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఇండివిజువల్గా లేదా ఒక కపుల్గా మీకు ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. సో వాటిని ఫస్ట్ లిస్ట్ చేసుకోండి. అవి షార్ట్ టర్మ్ గోల్సా, లాంగ్ టర్మ్ గోల్సా అని కేటగరైజ్ చేయండి. షార్ట్ టర్మ్ గోల్స్ ఏముంటాయి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో అంటే చిన్న చిన్న గోల్స్ అండి. లైక్ ఒక వెకేషన్కి వెళ్ళడం, ఇండియాలోనో ఫారెన్లోనే నేను ఒక టూర్ వేస్తా, 2 lakhs 3 lakhs ఖర్చు అవుతుంది, దట్స్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్ అనమాట. లేదా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవడం, ఒక హై ఎండ్ ల్యాప్టాప్ కావాలి, 1,00,000 2 లక్షలు అవుతుంది, దట్స్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్. లేదా నేను ఒక ఐఫోన్ కొనాలనుకుంటున్నాను, 1,50,000 అవుతుంది, దట్స్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్. అయితే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఎట్లా ఉంటాయంటే మీ పిల్లల యొక్క మ్యారేజ్ ప్లాన్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఎలా చేయాలి అన్నది ఈజ్ అ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్. అలాగే మీ రిటైర్మెంట్ తర్వాత మీకు ఎటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుని అప్పుడు మీకు వచ్చే కార్పస్ మీరు మినిమం ఎంత కార్పస్ మీరు పెట్టుకోవాలి అన్నది ఒక లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్ అవుతుంది. ఫైనాన్షియల్ ప్లాన్ లో లాంగ్ టర్మ్ గోల్స్ తో కాంప్రమైజ్ అవ్వకుండా ఇండివిజువల్ షార్ట్ టర్మ్ గోల్స్ ని అచీవ్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ టర్మ్ ట్రావెల్ గోల్స్ పై ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే మీ పార్ట్నర్ లాంగ్ టర్మ్ గోల్ కోసం సేవ్ చేయాలనుకున్నప్పుడు మీ ఇద్దరి థాట్ ప్రాసెసెస్ అండ్ గోల్స్ లో క్లాషెస్ వస్తాయి అన్నమాట. సో మీ గోల్స్లోనే ఫస్ట్ మీకు ఒక యూనిటీ ఒపీనియన్ ఉండాల్సిందే. తర్వాత అప్పుడే మీరు కలిసి ఈ ఫైనాన్షియల్ జర్నీ మీరు చేసేది ఒక హెల్దీ ఉంటుంది అండ్ ప్లస్ ట్రాక్లో ఉంటుంది. ఒకళ్ళు షార్ట్ టర్మ్ గోల్స్పై ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకొకళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ని చాలా సీరియస్గా తీసేసుకుంటే అన్ప్రిడిక్టబుల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అన్ప్రిడిక్టబిలిటీ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, లైఫ్ ఇస్ వెరీ అన్ప్రిడిక్టబుల్. దారిలో మీరు ఏమన్నా అవ్వచ్చు, సడన్గా ఎకానమీ క్రాష్ అయ్యి మీ జాబ్ పోవచ్చు, లేదా మీ పిల్లల హెల్త్ ఇష్యూస్లో ఏమైనా ఇబ్బందులు రావచ్చు. సో మీపై డిపెండెంట్ అయి ఉన్న పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్లో ఏమైనా ఇబ్బందులు రావచ్చు. సో లైఫ్ మారుతున్న కొద్ది మీ ప్లాన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉండాలి. మీరు మీ చెక్ లిస్ట్ని, మీ ఫైనాన్షియల్ గోల్స్ని, మీ ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఏమున్నా అన్నది తరచుగా చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టే విధానం, మీరు సేవ్ చేస్తున్న విధానం ఈ మారుతున్న టైమ్స్ అండ్ నీడ్స్కి సూట్ అవుతుందా అన్నది కూడా మీరు రీఇవాల్యుయేట్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు ఈ గోల్స్ ని ఎలా అచీవ్ చేయాలి అన్న కొన్ని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిస్కషన్స్ పెట్టుకుందాం. మీరిద్దరు మీ సేవింగ్స్ ఎలా ఉపయోగించాలి అనుకుంటున్నారో డిసైడ్ చేయడంతో మన ఈ ఫైనాన్షియల్ జర్నీ అన్నది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇమీడియట్ గా క్యాష్ అవసరాల కోసం మీ చేతిలో కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఫామ్ లో కొంత లిక్విడ్ మనీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి మీరిద్దరు ఎలా ఆలోచిస్తున్నారో డిస్కస్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, డిపాజిట్స్, ఇట్లా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. యూజువల్ గా ఎక్కువ రిస్క్ కంటే ఎక్కువ రిటర్న్ ని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పై మన ఫోకస్ అన్నది ఉండాలి. బహుశా మీరు రిస్క్ తీసుకునేవారు కావచ్చు అండ్ మీ పార్ట్నర్ చాలా రిస్క్ అవర్స్ ఉండొచ్చు. అంటే ఒకళ్ళు లేదు రిస్క్ తీసుకుని ఇంత డబ్బులు పెడితే ఇంత రిటర్న్ వస్తాయని స్టాక్స్లో పెట్టే ఉద్దేశం ఉండొచ్చు. ఇంకొకరికి వాళ్ళ మనీ చాలా ఏమంటారు ఇంపార్టెంట్, వాళ్ళ మనీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్లో ఉండాలి అన్నది ప్రయారిటీ కావచ్చు. అలాంటప్పుడు స్టాక్స్లో పెట్టాలా, ఎఫ్డీలో పెట్టాలా లాంటి క్లాషెస్ కూడా వస్తాయి. సో మీ ఇండివిజువల్ రిస్క్ పర్స్పెక్టివే కాకుండా మీ పార్ట్నర్ యొక్క రిస్క్ పర్స్పెక్టివ్ని కూడా కన్సిడర్ చేసుకుని ఒక వెల్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి మనకి చాలా అప్రోచెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగానే మీరు సపరేట్ అకౌంట్స్ లేదా జాయింట్ అకౌంట్స్ ఫార్మాట్ ఏదైనా ఫాలో అవ్వచ్చు. అయితే ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ పై అప్డేట్ చేయబడి క్రమం తప్పకుండా రివ్యూ చేస్తూ ఉండాలి అన్న సంగతి మనం నేర్చుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు మీ ఫండ్స్ని కేటాయించాలని డిసైడ్ చేసుకున్న జాయింట్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని ఊహించుకుందాం. ఇది మైట్ లుక్ లైక్ దిస్, లైక్ స్టాక్స్ అండ్ ఈక్విటీస్ ఒక 30% బికాస్ దే ఆర్ హై రిస్క్ అండ్ హై రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 35%, మ్యూచువల్ ఫండ్స్ వేరియస్ బాండ్స్ అండ్ బాండ్ బ్యాలెన్సింగ్ రిస్క్ అవ్వచ్చు. 20% డైరెక్ట్ బాండ్స్లో బికాస్ మీకు ఈజీ ప్రిడిక్టబుల్ రిటర్న్స్ వస్తాయి అండ్ మనీ సేఫ్. బ్యాంక్ డిపాజిట్స్ కూడా ఒక 15% పెట్టుకోండి బికాస్ ఇట్ ఈస్ అ ఫెయిర్లీ లిక్విడ్ సెట్ అండ్ ఈజీ టు యాక్సెస్ కాబట్టి. సో ఈ కాంపోజిషన్ హై రిస్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాక్స్ అండ్ లో రిస్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ అండ్ డిపాజిట్స్ అసెట్స్, ఈ కాంపోజిషన్ మీకు ఒక
రిస్క్ అవర్స్ అండ్ రిస్క్ ప్రో ఉన్న కపుల్కి మంచి సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద పనిచేస్తుంది. మనం ఇందాక డిస్కస్ చేసిన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఒక ఎగ్జాంపుల్. ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉండొచ్చు, కపుల్ టు కపుల్ డిఫరెంట్గా ఉండొచ్చు. యాజ్ అ కపుల్ మీ దగ్గర ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నారా, పెట్టుకోవాలనుకుంటున్నారా అన్నది కూడా ఇంపార్టెంట్. మీరు సేవింగ్స్ పై ఇన్వెస్ట్మెంట్స్ పై ఇంట్రెస్టెడ్ ఉన్నారా, అయితే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి నాలెడ్జ్ పొందండి, ఆప్షన్స్ అండ్ టిప్స్ గురించి నాలెడ్జ్ పొందండి, ఇన్వెస్ట్మెంట్స్ పై డీటెయిల్డ్ వీడియోస్ చూడండి. ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మేము లింక్ చేసి ఉన్నాము. మేము ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మీ లిస్ట్లో ఉండాల్సిందే. ఇది మీరు లేనప్పుడు మీ పార్ట్నర్కి, మీ కుటుంబానికి, మీపై ఆధారపడ్డ వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ నెట్ అండ్ సెక్యూరిటీ అన్నది అందిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్తో మీరు మీలో ప్రతి ఒక్కరికి ఒకటి లేదా జాయింట్ కవర్ని కూడా పొందొచ్చు. మీరు డిసబిలిటీస్, యాక్సిడెంట్స్ లేదా ఎక్స్ట్రీమ్ సివియర్ హెల్త్ ఇష్యూస్ కోసం కూడా కవరేజెస్ తీసుకుని ఇట్లాంటి పాలసీస్ కూడా మీరు మీ ఫైనాన్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ని స్టేటస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఎంప్లాయర్స్ నుండి బేసిక్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందరికీ వస్తుంది, కానీ అది అందరికీ సరిపోదు. పెరుగుతున్న మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ భారతదేశంలో 50% హార్ట్ డిసీజెస్ 50 సంవత్సరాల కంటే తక్కువ వారికి వస్తుంది అన్న స్టాటిస్టిక్స్లో మనం ఇప్పుడు మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం. సో ప్రెజెంట్లీ మీకు ఆల్రెడీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే అందులో ఏం కవర్ అవుతాయి, ఏం కవర్ అవ్వవు, మీ లైఫ్ స్టైల్, మీ హెరిడిటీ, మీకున్న ఆల్రెడీ ఉన్న హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ప్రస్తుతానికి మీకున్న ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ రిస్క్ సరిపోతాయా లేదా అన్నది కూడా ఎవాల్యుయేట్ చేసుకోవడం అవసరమైన ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. తెలివిగా ప్లాన్ చేయండి, కవరేజ్కి ప్రాధాన్యత ఇవ్వండి, అండ్ ఫైనల్లీ హెల్త్ మ్యాటర్లో గెట్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మనము ఎన్నో రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ అండ్ టైప్స్ గురించి కూడా డీటెయిల్డ్ వీడియోస్ చేస్తున్నాం ఈ ఛానల్లో. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. డబ్బులు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడడం చాలా ముఖ్యం, అండ్ ఇందులో ఎక్కువ భాగం మనం విల్ గురించి కూడా డిస్కస్ చేయాలి. మీకు చాలా వెల్త్, చాలా అసెట్స్ ఉన్నట్లు అయితే మీలో ఒకరికి ఏదైనా జరిగితే మీ అసెట్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అన్న అవగాహన, ఆలోచన, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ మీ పార్ట్నర్కి ఉండడం చాలా అవసరం. మీరు అకౌంట్ని షేర్ చేసినప్పటికీ లీగల్ డాక్యుమెంటేషన్స్ కలిగి ఉండడం వలన ఎటువంటి ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్, గొడవలు జరగకుండా ఉంటాయి. మీ ఫైనాన్షియల్ డేటాని ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నమ్మినా నమ్మకపోయినా భారతదేశంలో మర్చిపోయిన అండ్ కోల్పోయిన ఇన్వెస్ట్మెంట్స్ 82,000 కోట్లు ఉన్నాయి. సో మీరు ఆ దాంట్లో భాగం కాకండి. మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ని క్లియర్గా మీ పార్ట్నర్కి ఆల్ ద టైమ్ అవైలబుల్ చేస్తూ ఉండాలి. సో విల్ గురించి, విల్ అసలు ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, చేసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, చేసుకోకపోతే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా కింద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ వీడియోస్ ఉన్నాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చూడడం మాత్రం మర్చిపోవద్దు. సో దీంతో మనం ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. రిమెంబర్ గైస్, ఒక కపుల్గా ఫైనాన్సెస్ని ఓపెన్ హార్టెడ్ కమ్యూనికేషన్ చేసుకోవడం అన్నది మీ రిలేషన్షిప్లో కూడా కొంతవరకు ట్రస్ట్ అన్నది ఏర్పడిస్తుంది. ప్రతి ఒక్క కపుల్ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు. వాళ్ళు అలా చేస్తున్నారని మీరిద్దరు ఇలా చేయాలి అన్న రూల్ ఏం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ వాల్యూ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు లైఫ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి, ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ కన్సర్న్స్ డిఫరెంట్ ఉంటాయి, ఆఖరికి వాళ్ళు లీడ్ చేయాలి అనుకుంటున్న లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు మీ పార్ట్నర్తో ఫైనాన్షియల్ డిస్కషన్స్ చేశారా? మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ యాజ్ అ కపుల్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా గ్రోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ ఈ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.